హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ ట్యుటోరియల్స్లో ఈరోజు మీరు చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే లింక్ ఫార్ములాస్ బిట్వీన్ వర్క్ షీట్స్. సో డిఫరెంట్ వర్క్ షీట్స్లో ఉండే ఫార్ములాస్ని, డేటాని లింక్ ఎలా చేయాలనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో దీనికి రిలేటెడ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ట్యుటోరియల్స్ ఇంతకుముందు 11 పార్ట్స్ కంప్లీట్ అయ్యిందండి. ఒకవేళ వాటిని చూడకపోయి ఉన్నట్లయితే వాటిని పూర్తిగా చూసి నేర్చుకోండి. అండ్ అలాగే వాటికి సంబంధించిన లింక్ కూడా మీకు కింద పైన ఐ బటన్ పైన కానీ లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. అట్లాగే ఇప్పుడు మీకు చూపించబోతున్న ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఈ డేటా ఫైల్ కూడా, ఎక్సెల్ ఫైల్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు దాని లింక్ కూడా మీకు కింద వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కొంచెం గమనించండి. ఓకేనా వ్యూయర్స్? సో ఈరోజు ఏంటో టాపిక్ ఏంటో చూసేద్దామా మరి. రైట్, చూడండి. ఇప్పుడు దీనికోసం ఒక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసి అందులో మ్యాటర్ ప్రిపేర్ చేసి మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో దీనికి సంబంధించిన డేటా ఆల్రెడీ నేను ఎక్సెల్ ఫైల్ తయారు చేసి పెట్టేశాను టైప్ చేసి. సో దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి వ్యూయర్స్, ఇలా ప్రజెంట్ ఇదే నేను టైప్ చేసి ఉన్న డేటా. మీరు నేను టైప్ చేసిన ఈ డేటాని మీకు ఎలా ఎక్కడెక్కడ ఏమేమి ఉందో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మీరు చూసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. చూడండి, ఫస్ట్ షీట్ అవుతుంది జనవరి, సెకండ్ షీట్ ఫిబ్రవరి, థర్డ్ షీట్ మార్చ్. అంటే 3 షీట్స్కి 3 మంత్స్ నేమ్స్ పెట్టేశా. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎంటర్ చేసింది ఏంటి అంటే శాలరీస్ డీటెయిల్స్. ఓకేనా, 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ నేమ్స్, వాళ్ళ పొజిషన్, వాళ్ళ శాలరీస్ అన్నమాట. తర్వాత మొత్తం శాలరీ టోటల్ కూడా ఇక్కడ మనం వేసి ఉన్నాము, కనుక్కున్నాము. తర్వాత డాక్టర్ శాలరీస్ ఎంత, క్యాషియర్ శాలరీస్ ఎంత, మేనేజర్ శాలరీస్ ఎంత, డ్రైవర్స్ శాలరీస్ ఎంత అనేది ఏంటనేది మనం 1 మంత్లో తీసుకున్నాం. ఇదే సేమ్ రిపోర్ట్ ఫిబ్రవరి మంత్లో కూడా కనుక్కున్నాం. తర్వాత మార్చ్ మంత్లో కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి ఉన్నాం. అయితే ఇప్పుడు మనకి ఏంటి కావాలి అంటే క్వార్టర్లీ రిపోర్ట్ కావాలి. సో క్వార్టర్లీ రిపోర్ట్ అంటే ఇప్పుడు 3 మంత్స్ క్వార్టర్లీ రిపోర్ట్ కావాలి. సో ఈ క్వార్టర్లీ రిపోర్ట్లో మనం ఈ 3 నెలలు కలిపి మనం వేరే షీట్లో క్వార్టర్లీ రిపోర్ట్ తయారు చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే కొత్త షీట్ పైన క్లిక్ చేస్తున్నాను. కొత్త షీట్ మీకు ఎక్సెల్ వర్క్ బుక్లో కొత్త షీట్ తీసుకురావడం కోసం ఎన్నో పద్ధతులు, ఎన్నో ప్రొసీజర్స్ ఫాలో అవ్వచ్చు. అందులో చూడండి, మీరు ఇక్కడ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్ ఇన్సర్ట్ పైన క్లిక్ చేసి ఇన్సర్ట్ షీట్ పైన క్లిక్ చేయొచ్చు. ఇలా చేసినా కూడా మీకు కొత్త షీట్ వస్తుంది. లేదు అంటే ఇక్కడ కింద షీట్ తాలూకా ట్యాబ్స్ పక్కన ఇక్కడ ఈ విధంగా ఫిగర్ కనబడుతుంది చూడండి, దీనిపైన క్లిక్ చేసినా కూడా కొత్త షీట్ ఇన్సర్ట్ అవుతుంది. లేదు కీబోర్డ్ ద్వారా Shift+F11 ప్రెస్ చేసినా కూడా కొత్త వర్క్ షీట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి, మీకు ఒక కొత్త వర్క్ షీట్ ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. దీనికి నేను పెడుతున్న పేరు ఏంటి అంటే క్వార్టర్లీ రిపోర్ట్, క్వార్టర్లీ జస్ట్ అని చెప్పేసి దీని మీద రైట్ క్లిక్ చేశాను, రీనేమ్ QUR. ఓకేనా, క్వార్టర్లీ. చూడండి, క్వార్టర్ అని ప్రిపేర్ చేశాను, క్వార్టర్లీ షార్ట్కట్లో రాసా. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెల శాలరీస్ని డీటెయిల్స్ని సోర్స్గా తీసుకొని ఇక్కడ క్వార్టర్లీ రిపోర్ట్ అనేది క్వార్టర్లీ షీట్లో తయారు చేయాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ విధంగా ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి క్వార్టర్లీ రిపోర్ట్ అని నేను హెడ్డింగ్ టైప్ చేస్తున్నాను. ఫస్ట్ మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేసా. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, లెటర్ సైజ్ పెంచుతున్నాను, సమ్ కలర్ షేడింగ్ ఇచ్చా, ఫాంట్ కలర్ వైట్ కలర్ మార్చా. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏంటి కావాలి అంటే ఇందులో మనకి క్వార్టర్లీ రిపోర్ట్ కదా, ఫస్ట్ జనవరి మంత్ క్వార్టర్లీ రిపోర్ట్ కావాలి. చూడండి, ఇక్కడ జనవరి, ఇందులో ఫిబ్రవరి, ఇందులో మార్చ్. ఓకే, చూడండి, అండ్ ఈ మార్చ్ కాలం విడత అనేది పెంచుతున్నాను, తర్వాత ఈ జనవరి కాలం విడత అనేది తగ్గిస్తున్నాను. సరేనా? ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో మనకి ఏంటి క్వార్టర్లీ రిపోర్ట్ కావాలి. చూడండి, ఇక్కడ మనకి ప్రతి నెలలో డాక్టర్ శాలరీస్, క్యాషియర్ శాలరీస్ అండ్ మేనేజర్ శాలరీస్, డ్రైవర్ శాలరీస్ అనేది కనుక్కున్నాం కదా, అలా ప్రతి నెల కనుక్కున్నాం.
అంటే ఈ డాక్టర్ సాలరీస్ క్యాషియర్ సాలరీస్ సేమ్ ప్రిపరేషన్ మనం క్వార్టర్లీ రిపోర్ట్ తయారు చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇదే డేటాని కాపీ చేస్తున్నాను, అక్కడ టైప్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు క్వార్టర్లీ షీట్లోకి వెళ్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి మొత్తానికి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి అంటే డాక్టర్ శాలరీ జనవరిలో ఉంది, ఫిబ్రవరిలో ఉంది, మార్చిలో ఉంది. మనం కలిపి ఇక్కడ క్వార్టర్లీ రిపోర్ట్ తయారు చేయాలి. చూడండి ఇక్కడ హెడ్డింగ్స్ అవసరం లేదు, ఇక్కడ నేను టోటల్ చేస్తున్నాను. ఓకేనా, టోటల్. సో ఇప్పుడు క్వార్టర్లీ డాక్టర్ శాలరీ టోటల్ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, డాక్టర్ శాలరీ టోటల్ అనేది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కలిపి మనం క్వార్టర్లీ ఇందులో వేయాల్సి ఉంటుంది అనమాట. సో కలపాలంటున్నాను కాబట్టి యాక్చువల్లీ చూడండి ఇప్పుడు మనం వేరు వేరు షీట్స్లో ఉండే ఫార్ములాస్ లింక్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం దీన్ని కలపాలి అనుకోండి, ఈ మొత్తం శాలరీస్ని కలపాలనుకోండి, ఏం చేస్తాము, ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేయడం లేదా ఈజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ D3 ఈస్ట్ D12 అని ఇస్తే మొత్తం రేంజ్ అంతా కూడా సెలెక్ట్ అయింది. కంట్రోల్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు టోటల్ వచ్చేసింది అనమాట. అంటే ఏంటి, ఈ రేంజ్లో అంటే ఈ షీట్లో టోటల్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ షీట్లో ఉండే డేటా రేంజ్ని తీసుకున్నాం. మరి ఈ షీట్లో ఉండే డేటా రేంజ్ని యూజ్ చేసుకుని అంటే సోర్స్గా తీసుకుని ఇక్కడ మనం టోటల్ చేయాలి. చూడండి ఈజ్ ఈక్వల్ టు నేను సమ్ అని టైప్ ఇక్కడ కాదు. చూడండి ఇప్పుడు నాకు డాక్టర్ శాలరీస్ కావాలి, అది ఎక్కడ కావాలి, ఈ సెల్లో కావాలి. కాబట్టి ఇక్కడ సెల్ యాక్టివేషన్ నుంచి పైన ఫార్ములా బాక్స్లో ఈజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్. చూడండి క్యాపిటల్ లెటర్లు టైప్ చేస్తున్నాను, సమ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ డాక్టర్ శాలరీ జనవరిలోకి వెళ్ళాలి కాబట్టి జనవరి షీట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది కదా. మళ్ళీ అదే షీట్లో మనం పైన ఫార్ములా బార్లో చూడవచ్చు. ఓకేనా, మళ్ళీ కామా పెట్టి నెక్స్ట్ డాక్టర్ శాలరీ ఫిబ్రవరి మంత్లో ఉంది కాబట్టి ఫిబ్రవరి డాక్టర్ శాలరీ తీసుకున్నాను. కామా పెట్టి నెక్స్ట్ మార్చ్లో ఉంది డాక్టర్ శాలరీ, మార్చ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ డాక్టర్ శాలరీ పైన క్లిక్ చేశాను. మీరు పైన చూడొచ్చు ఈజ్ ఈక్వల్ టు సమ్ జాన్ అని చెప్పేసి ఉందా అక్కడ. అంటే ఈ జేఎన్ అనేది ఏంటంటే మనం ఇక్కడ షీట్కి పెట్టిన పేరు అనమాట. అంటే ఫస్ట్ సోర్స్ షీట్ 1 అంటే జేఎన్ జనవరి నుండి, సెకండ్ సోర్స్ సెకండ్ డేటా ఫిబ్రవరి నుండి, థర్డ్ డేటా మార్చ్ నుండి షీట్ నుండి మనం తీసుకొస్తున్నట్టు ఈ ఫార్ములాలో చూపిస్తున్నాం. అండ్ ఇక్కడ షీట్ పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ దేనికి అంటే ఆ సింబల్ ఉంది అంటే ఆ షీట్లో C14 అని అర్థం. ఇప్పుడు చూడండి జాన్ ఎక్స్క్లమేటరీ C14 కదా, అంటే జనవరి షీట్లో C14 సెల్ సోర్స్కి ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇలా ప్రతి షీట్లో మనం రేంజ్ కానీ సెల్స్ కానీ తీసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు మనం. ఇప్పుడు నేను బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ బటన్ ప్రెస్ చేసా. డైరెక్ట్గా మనం ఇక్కడ ఎక్కడైతే రిపోర్ట్ తయారు చేసామో అక్కడికి వచ్చేసింది చూడండి టోటల్ అమౌంట్. ఓకేనా, 4,50,000 చూడండి. జనవరి మంత్లో 1,50,000, మళ్ళీ ఫిబ్రవరిలో 1,15,000, తర్వాత మార్చ్లో 1,50,000, మొత్తం కలిపితే 4,50,000 రూపాయలు. ఓకేనా, మరొకసారి క్యాషియర్ శాలరీ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి క్యాషియర్ శాలరీ టోటల్ కోసం సెల్ యాక్టివేషన్లో ఉంచాను. ఇక్కడ ఈజ్ ఈక్వల్ అని టైప్ చేస్తున్నాం, సమ్ అని టైప్ చేయాలి, బ్రాకెట్ ఓపెన్ చేసి 3 నెలల్లో క్యాషియర్ శాలరీస్ని మనం తీసుకురావాలి. కాబట్టి ఫస్ట్ జనవరి మంత్ పైన క్లిక్ చేసి చూడండి క్యాషియర్ శాలరీ పైన క్లిక్ చేసా. జస్ట్ క్లిక్ చేస్తే చాలు పైన ఆటోమేటిక్గా ఫార్ములా యాడ్ అయిపోతుంది ఫార్ములాలో. తర్వాత కామా పెడతారు. సెకండ్ ఫిబ్రవరి షీట్లోకి వెళ్తున్నాం, క్యాషియర్ శాలరీ సెలెక్ట్ చేస్తున్నాం, మళ్ళీ కామా పెడతాం చూడండి. ఓకేనా, కామా పెట్టి ఇప్పుడు మార్చ్లోకి వెళ్ళి క్యాషియర్ శాలరీ సెలెక్ట్ చేసా. ఇప్పుడు నేను బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తే చూడవచ్చు మీరు ఆటోమేటిక్గా క్యాషియర్ శాలరీ ఇక్కడ వచ్చేసింది అనమాట. సో అదేవిధంగా మేనేజర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఈజ్ ఈక్వల్ టు అక్కడ సెల్ యాక్టివేషన్ నుంచి సమ్ బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ జనవరి మంత్లో మేనేజర్ శాలరీ కామా, ఫిబ్రవరి మంత్లో మేనేజర్ శాలరీ కామా, మార్చ్ మంత్లో మేనేజర్ శాలరీ. ఇప్పుడు బ్రాకెట్ అయిపోతే బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇప్పుడు మనకి 1,50,000 మేనేజర్ శాలరీ వచ్చింది. ఇప్పుడు డ్రైవర్ శాలరీ ఇక్కడ ఫార్ములా బార్లో క్లిక్ చేశాను, ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ జనవరి మంత్లో డ్రైవర్ శాలరీ కామా, ఫిబ్రవరి మంత్లో డ్రైవర్ శాలరీ కామా,
మార్చ్ మంత్లో డ్రైవర్ శాలరీ. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే సో మీరు ఇక్కడ ఆటోమేటిక్గా 54,000 క్వార్టర్లీ రిపోర్ట్లో డ్రైవర్ శాలరీ వచ్చేసింది. చూసారా వ్యూయర్స్, అంటే ఇక్కడ వేరు షీట్స్లో ఉండే డాటాని మన అమౌంట్స్ని వాల్యూస్ని తీసుకుని ఇక్కడ మనము క్వార్టర్లీ రిపోర్ట్ తయారు చేయగలుగుతున్నాం. ఒకే షీట్లో ఉందనుకోండి, అక్కడ రేంజ్ కానీ సెల్స్ కానీ సెలెక్ట్ చేసి కలపటం ఈజీయే. బట్ వేరు షీట్స్లో ఉండేటప్పుడు మీరు వాల్యూస్ని తీసుకుని కలపాల్సిన అవసరం ఉంది అంటే ఇలా మీరు చేయాలి అన్నమాట. ఓకేనా వ్యూయర్స్, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇంకో మెథడ్ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక్కొక్క వాల్యూస్ని మనం సోర్స్గా తీసుకున్నాం ప్రతి ఫార్ములాలో. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం 3 నెలల శాలరీస్ ఎంత అవుతుంది? 3,09,000 అవుతుంది అన్నమాట. మరి జనవరి మంత్లో 3,09,000, ఫిబ్రవరి మంత్లో 3,09,000, మార్చ్ మంత్లో 3,09,000. అంటే 3 నెలలు కలిపి టోటల్ శాలరీస్ మనం క్వార్టర్లీ రిపోర్ట్ తయారు చేయాలి అంటే చూడండి, టోటల్ 3 months శాలరీ. ఓకేనా, టోటల్ 3 months శాలరీ. సో ఇలా ప్రిపేర్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని కాలం విడత పెంచుతున్నాను. ఇందులో మనం టోటల్ 3 months శాలరీ కనుక్కోవాలి. ఇక్కడ అంటే ఏంటి, మొత్తం 3 నెలలు కలిపి ఎంత అయిందో తెలుసుకోవడం కోసం చూడండి, ఈ హెడ్డింగ్ ఇక్కడ కాకుండా Ctrl+X అప్లై చేసి ఇక్కడ పెడుతున్నాను. మనకి ఆన్సర్ ఇక్కడ కావాలి. టోటల్ 3 months శాలరీ కలపాలంటే మీరు ఇక్కడ ఆల్రెడీ కలిపి ఉన్న ఈ డేటాని తీసుకోవచ్చు. చూడండి, మీకు అన్ని విధాలుగా చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మనకి 3 months శాలరీ కదా కావాలి, ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ జనవరి మంత్లో టోటల్ ఫిబ్రవరి మంత్లో టోటల్ మార్చ్ మంత్లో టోటల్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 9,27,000 రూపాయలు వచ్చింది. ఓకేనా. ఒకవేళ ప్రతి షీట్లో టోటల్ చేయకపోయి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలో చూడండి. నేను సెలెక్ట్ చేస్తున్నాను. అన్ని షీట్స్లో నేను టోటల్ని డిలీట్ చేసా. ఇక్కడ 0 అయిపోయింది చూడండి. సరే, ఇప్పుడు మనం టోటల్ 3 months శాలరీస్ని మొత్తం ఇక్కడ ఉన్న రేంజ్ని సెలెక్ట్ చేసి ఎలా కనుక్కోవాలో చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా బార్లో క్లిక్ చేశాను, సమ్ బ్రాకెట్ ఓపెన్. ఓకేనా. ఫస్ట్ జనవరి మంత్లోకి వెళ్తున్నాను. జనవరి మంత్లో ఉండే శాలరీస్ అన్నింటినీ కూడా ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసా. అంటే రేంజ్ పడిపోయింది చూడండి. పైన ఫార్ములా బార్లో చూడొచ్చు, మనం ఈజ్ ఈక్వల్ టు సమ్ టైప్ చేసాము, బ్రాకెట్ ఓపెన్ చేసాము, JAN అని చెప్పి అక్కడ షీట్ నేమ్ చూపిస్తుంది, పక్కన యాక్సిలోమీటర్ సింబల్ చూపిస్తుంది. ఆ షీట్లో D3 నుండి D12 తీసుకున్నట్టు మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇప్పుడు కామా పెట్టి మరొక షీట్ కోసం కామా పెట్టాను. ఇప్పుడు ఫిబ్రవరిలోకి వెళ్తున్నాను. ఫిబ్రవరిలో శాలరీస్ అన్ని సెలెక్ట్ చేశాను. పైన మీరు చూడొచ్చు ఫార్ములా బార్లో. మళ్ళీ కామా పెట్టాను. తర్వాత మార్చ్లోకి వెళ్తున్నాను. మార్చ్లో ఉండే శాలరీస్ అన్ని కూడా సెలెక్ట్ చేసా, రేంజ్ని సెలెక్ట్ చేసా. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసా. మీరు చూడొచ్చు ఇక్కడ 9,27,000 సేమ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 ఎందుకు అయిపోయింది అంటే ఇక్కడ మనం అన్నిట్లో డిలీట్ చేసేసాం. సో ఇక్కడ ఆన్సర్ వేసేద్దాం. ఆల్ట్ ఈక్వల్స్ టు ఎంటర్, అండ్ ఫిబ్రవరిలో ఆల్ట్ ఈక్వల్స్ టు ఎంటర్, మార్చ్లో ఆల్ట్ ఈక్వల్స్ టు ఎంటర్. చూడండి, ఇప్పుడు క్వార్టర్లీలో మొత్తం పడిపోయి ఉంటుంది. సో అలా చేసినా ఇలా చేసినా ఒకటే. ఓకేనా. మొత్తానికి ఏంటి అంటే ఈ విధంగా మీరు పైన ఫార్ములా టైప్ చేసి రేంజ్ అనేది వేరే షీట్స్లో కూడా లింక్ చేయొచ్చు అని చెప్తున్నాను. వ్యూయర్స్, అర్థమైంది కదా. సో ఇది టాపిక్ అండి ఈరోజు. అండ్ నేను అనుకుంటున్నాను ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ సజెషన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇవే కాకుండా ఎక్సెల్ సంబంధించిన ఎక్సర్సైజ్ తెలుగులో వండర్ఫుల్గా మన ఛానల్ ద్వారా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిపోయింది ఎన్నో. సో వాటిని కూడా MS Excel ప్రాక్టీస్ ఇన్ తెలుగు ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ అన్ని చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. ఎక్సెల్ మీకు మంచి గ్రిప్లో రావాలనే నా యొక్క తపన. కాబట్టి ఒకవేళ మీరు ఎక్సర్సైజులు చేసే ముందు ఎక్సెల్ గురించి మీకు తెలియకపోయి ఉన్నట్లయినా లేదా కొంత తెలిస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే MS Excelలో పార్ట్ 1 నుండి అన్ని వీడియోస్ అన్ని పార్ట్స్ చూసి కంప్లీట్గా చూసి నేర్చుకున్న తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళండి. అలాగే అడ్వాన్స్డ్ ఎక్సెల్కి పార్ట్స్కి ఎప్పుడు వస్తారు అంటే MS Excel ప్రీవియస్ పార్ట్స్ అయినాక అడ్వాన్స్డ్ ఎక్సెల్ పార్ట్స్కి రండి. ఓకేనా. కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ రేపు మన ఛానల్లో రన్నింగ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అయితే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు.
ఓకేనా. వాళ్ళందరూ నాకు ఇంతకు ముందు కామెంట్స్ రూపంలో అడిగారు కాబట్టి నేను చెప్పాను. అలాగే కొత్త వాళ్ళకి కూడా నేను ఈ మెసేజ్ పాస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోండి, తర్వాత ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ మీ ఇష్టం, రెండిట్లో ఏది మొదలు పెట్టినా పర్లేదు. ఒకవేళ ఎంఎస్ వర్డ్ మొదలు పెట్టాలి అంటే ఎంఎస్ వర్డ్ సపరేట్గా ప్లేలిస్ట్లో ఉంది, ఎంఎస్ ఎక్సెల్ మొదలు పెట్టాలి అంటే ఎంఎస్ ఎక్సెల్ సపరేట్గా ప్లేలిస్ట్లో ఉంది. అలాగే ఎంఎస్ ఎక్సెల్ ప్లేలిస్ట్లో మొత్తం పార్ట్స్ అన్ని అయిపోయినాక కింద అడ్వాన్స్డ్ ఎక్సెల్ పార్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఒక 11 పార్ట్స్ ముందే, దీంతో 12. అండ్ అలాగే ఎంఎస్ ఎక్సెల్ పూర్తిగా మీరు నేర్చుకున్నట్లయితే మీకు ప్రాక్టీస్ కోసం ఎంఎస్ ఎక్సెల్ ప్రాక్టీస్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్లో చాలా రకాల ప్రాక్టీస్ ఉన్నాయి. వాటిని కూడా చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్లో ఉండే ఎక్సెల్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. సో మీ అందరి దగ్గర మంచి కంప్యూటర్ నాలెడ్జ్ గ్రిప్లో మీకు ఉంచాలని నా యొక్క తపన. కాబట్టి సో నాతో ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ రావాలని ఆశిస్తూ మళ్ళీ మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.